నమస్తే, నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. మనకు వికారాబాద్ ఇంకో బ్రాంచ్ ఉంది. ఆంధ్రాలో రాజమండ్రి, నర్సాపురంలో మనవి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వైద్యంలో నేను ట్రీట్మెంట్ ఇస్తాను మరియు ట్రైనింగ్ ఇస్తాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు భుజం నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు భుజం నొప్పి ఎందుకు వస్తుంది, మన వైద్యం ద్వారా ఏ రకంగా మనం భుజం నొప్పి నుంచి మన వైద్యం ద్వారా ఏ రకంగా మనం బయటపడవచ్చు, ఈ విషయాల మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు భుజం నొప్పి అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చేది. ఇప్పుడు అలా లేదు. నేను చాలామంది పేషెంట్స్లో నాన్ డయాబెటిక్, ఎవరికైతే డయాబెటిక్ లేదో వాళ్ళకు కూడా చూశాను. భుజం నొప్పి వచ్చినప్పుడు ఇబ్బంది ఏముంటుందంటే, వాళ్ళు చెయ్యి పైకి ఎత్తలేరు. ఒకసారి మనం చెయ్యి పైకి ఎత్తలేకపోతే ఇంక మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడు చూడండి, స్పెషల్ లేడీస్కి వాళ్ళు జుట్టు వేసుకోవాలి. సో జుట్టు వేసుకోవాలంటే హ్యాండ్ లిఫ్ట్ కానప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది కదా. సో అట్లాగా మగవాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే, మనం ఏ వర్క్ చేయాలన్నా హ్యాండ్తో చేయాలి కదా. సో కాబట్టి మనం ఎప్పుడైతే భుజం నొప్పి ఉన్నప్పుడు మనం హ్యాండ్ లిఫ్ట్ చేయలేము, హ్యాండ్ మూమెంట్ చేయలేము. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడడానికి చిన్న సమస్య ఉన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ఈ సమస్యలో ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటంటే, నైట్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో డే అంతా పనిచేసి నైట్ పడుకునే టైంకి పెయిన్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళని పడుకోనివ్వదు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఎందుకు వస్తుందంటే, అనేక కారణాలు. లోపల జాయింట్లో స్వెల్లింగ్ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల కండరాల్లో స్టిఫ్నెస్ ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల మనం ఏంటంటే మూమెంట్ ఇబ్బంది అవుతుంది. అలా మనము పెయిన్ ఉందని ఊరుకుంటే ఇంకా ఆ కండరాల్లో స్టిఫ్నెస్ ఏర్పడుతుంది. సో దాని ద్వారా మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్కి మన వైద్యంలో అద్భుతమైన పరిష్కారం ఉంది. స్పైన్కి, జాయింట్ పెయిన్స్కి మన వైద్యము పెట్టింది పేరు. చాలా మంచి రిజల్ట్స్ మన వైద్యంలో ఉన్నాయి. సో ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే, నొప్పి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఊరుకోవడం వల్ల ఇంకా సమస్య పెరుగుతూ ఉంటుంది. నేను చాలామంది చూసాను, కంప్లీట్గా ఇంకా చెయ్యి ఇలాగే ఉంటుంది ఎప్పుడు. ఇంకా వాళ్ళు కొద్ది కూడా పైకెత్తి ఇబ్బంది వచ్చే సందర్భాలు చాలా పేషెంట్లో చూశాను నేను. బట్ సమస్య తీవ్రమైన సరే, మన వైద్యం ద్వారా తీవ్రమైన సమస్య అయినప్పటికీ మన వైద్యం ద్వారా తగ్గడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లా చాలామంది మనం చెప్పినట్టు చేసుకోగలిగితే, మనం చెప్పినన్నిసార్లు రాగలిగితే సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఎవరికైతే సమస్య చిన్నగా ఉంటుందో వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. నేను చెప్పబోయే పాయింట్స్ తోటి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఎందుకు ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలి అంటే, ఆ సమస్య తీవ్రతను బట్టి అలాంటి డిఫరెంట్ పాయింట్స్ని సెలెక్ట్ చేస్తారు. డిఫరెంట్ పాయింట్స్ పైన అక్యుప్రెషర్ చేస్తారు, లేదా అక్యుపంచర్ చేస్తారు. అదే మీకు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అన్ని టెక్నికల్ పాయింట్స్ చెప్పాలంటే కష్టం అవుతుంది కదా. ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ పాయింట్స్ మారచ్చు అట్లాగా. సో కాబట్టి ఈజీ పాయింట్ చెప్తాను. ఎవరికైతే సమస్య ఈ మధ్య స్టార్ట్ అయిందో, సమస్య తీవ్రత తక్కువ ఉందో, అలాంటి వాళ్ళకి అద్భుతమైన పాయింట్ చెప్తాను. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, మీరు లెఫ్ట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఈ ఫస్ట్ బేస్ జాయింట్ కంప్లీట్ జాయింట్ మీరు టార్గెట్ చేయాలి. అదొకవేళ రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి, ఈ కంప్లీట్ జాయింట్ తీసుకోవాలి. సో మీరు ఇలా చేయొచ్చు. ఈ కంప్లీట్ చూడండి, ఈ జాయింట్ పైన మీరు ఇలా కంప్లీట్గా నొక్కొచ్చు. ఇలా కంప్లీట్గా ఎంతసేపు నొక్కాలి? ఒక 3 minutes. ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 3 సార్లు. ఎంత ప్రెషర్ చేయాలి? మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటుందో అంత కంఫర్టబుల్. ఎప్పుడు చేయాలి? భోజనానికి ముందు కానీ, భోజనం అయిన తర్వాత గంట తర్వాత కానీ. సో ఏ రకంగా నొక్కాలి? అయితే మీరు ఇలాగా థంబ్తో నొక్కొచ్చు, లేదంటే ఇట్లాగా ఇండెక్స్ ఫింగర్తో నొక్కొచ్చు, లేదంటే కంప్లీట్
ఈ 5 ఫింగర్స్ తీసుకొని ఇట్లాగా కంప్లీట్గా ఇలా చేయొచ్చు మీరు ఇలాగా. లేదు మీకు ఇబ్బంది అవుతుంది, ఇలా పెన్సిల్ తీసుకొని కంప్లీట్గా ఈ జాయింట్ మొత్తం కవర్ చేయొచ్చు. ఇట్లా ఇట్లా కంప్లీట్ ఇలాగా కంప్లీట్ కవర్ చేయొచ్చు. దీంతోపాటు మీరు నైట్ ఏం చేయొచ్చు, ఒక టేప్ తీసుకొని దీనికి మెంతి గింజలు ఇలా అతికేయండి కంప్లీట్గా. ఇది పేపర్ సర్జికల్ టేప్, మీకు మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇలా. ఓకే, సో కంప్లీట్ ఈ జాయింట్ కవర్ చేయండి. చూడండి ఇప్పుడు నేను కవర్ చేస్తున్నాను. కంప్లీట్ జాయింట్ కవర్ చేయండి ఇట్లాగా, కంప్లీట్ జాయింట్ని. ఓకే, సో ఇలా 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 ఇవి సీడ్స్ పెట్టాక, ఈ సీడ్ స్ట్రిప్ పెట్టాక ఒక 1 మినిట్ నొక్కండి. ఎప్పుడు పెట్టాలి, రోజు నైట్ పడుకునేటప్పుడు పెట్టాలి, పొద్దున్న లేసి తీసేయాలి. సో ప్రతిరోజు ఫ్రెష్ టేపు, ఫ్రెష్ సీడ్స్. ఒకటి మామూలుగా నొక్కోవచ్చు మీరు, దాంతోపాటు పెన్సిల్తో నొక్కొచ్చు, దాంతోపాటు నైట్ ఈ సీడ్ స్ట్రిప్ వేయచ్చు. ఇవన్నీ చేయండి జాగ్రత్తగా. ఇవన్నీ చేయగలిగితే మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా స్కోప్ ఉంది. ఒకవేళ సమస్య కనుక తీవ్రంగా ఉంటే నాలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.